అక్కడ ప్రాంతీయ విద్వేషం చెలరేగలేదు. ఆ ఊరి జనానికి కరోనా రాలేదు. అయినా రోడ్డుపై కంచె వేసి గోడ కట్టిన సంఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. 40 ఏళ్లుగా రాకపోకలు సాగిస్తున్న ఆ దారిని అధాంతరంగా మూసివేశారు. పంట పొలాల మీదుగానే ఆ గ్రామ ప్రజలు తమ ఇళ్లకు చేరాల్సి వస్తోంది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం జెత్యతండ గ్రామ పంచాయతీ పరిధిలో 45 కుటుంబాలు కలిసిన బీసీ కాలనీ ఉంది. ఆ కాలనీకి వెళ్లాలంటే జెత్యతండ మీదుగా వెళ్లాల్సిందే తప్ప మరో దారి లేదు. చుట్టూ పంట పొలాల మధ్య ఆ కాలనీ ప్రజలు నివాసం ఉంటున్నారు. రాజకీయ కారణాల నేపథ్యంలో గత 20 రోజుల క్రితం కాలనీ వాసులను ఆ రోడ్డు మీద నుండి రాకపోకలు సాగనివ్వకుండా మొదట కంచె వేశారు. కంచె తొలగించాలని బీసీ కాలనీ వాసులు అధికారులను సంప్రదిస్తూ ఉండగా నేడు ఏకంగా గోడ కట్టారు. దీంతో కాలనీ వాసులు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. తాము ఇళ్లకు చేరాలంటే పొలాల మీదుగా వెళ్లాలి తప్ప వేరే దారి లేదని, పిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారని వాపోతున్నారు. కాలనీ వాసులు తమ వాహనాలను కాల్వకట్ట దగ్గర ఉంచి 1/2 కిలోమీటర్ పంట పొలాల మీదుగా నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇల్లు తగలపడిన సందర్భంగా నర్రరాఘవరెడ్డి గారు మరి ప్రభుత్వం నుండి భూమి కొనిచ్చి అక్కడ ఇళ్లను నిర్మాణం చేయడం కూడా జరిగింది. అప్పుడు కూడా ఎస్టీలు బీసీలంతా కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. మరి ఈ మధ్య కాలంలో 40 రోజుల కింద మరి అక్కడ ఏ నాయకుడికి మరి వీళ్ళ మీద మరి వివక్షత వచ్చిందో, ఎస్టీల మధ్య బీసీల మధ్య వివక్షత చూపుతూ మరి బజారుకి గోడ కట్టి వాళ్ళని నడవకుండా 40 రోజులుగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కలెక్టర్ గారికి చెప్పారు, ఆర్డీఓ గారికి చెప్పారు, ఎంఆర్ఓ గారికి చెప్పారు, పోలీస్ అధికారులకు చెప్పారు. వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ చూడడం కూడా జరిగింది. అయినా 40 రోజులుగా మరి కంప వేసి మరి అడ్డంగా గోడ కట్టేసారు. రానిచ్చే పరిస్థితి లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడున్న బీసీ 35 కుటుంబాలు, 2 వార్డులు, అవన్నీ కూడా జెత్యతండలే. గోడని దగ్గరుండి ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, డిఎల్పిఓ కానీ లేదా ఎంబీఓ కానీ దగ్గరుండి తీయించి వాళ్ళ మధ్య కూర్చొని పెట్టి అన్నల తమ్ముళ్ళలాగా వాళ్ళని ఐక్యత చేసేస్తే దానికి ఒక పరిష్కార మార్గం దొరుకుద్ది.